శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని ముప్పై 32 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 33వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస మనిషిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. తదానిం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతన్నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమో బ్రహ్మణ్యదేవాయ రామాయ కుంఠమేధసే ఉత్తమ శ్లోక దుర్భాయ న్యస్తదండార్పితాంగ్రియే. సత్పురుషులకు పరమాశ్రయుడవైన ఓ శ్రీరామ, నీవు అపారమైన జ్ఞాన నిధివి, అపూర్వమైన కీర్తి ప్రతిష్టలు గల వారిలో నువ్వు మేటివాడి. తపస్సంపన్నులైన మహర్షులు కూడా నీ పాదపద్మాలకు ప్రణమిల్లుతారయ్యా, నీకు నమస్కారాలు. కథాచిల్లోక జిజ్ఞాసుర్గూఢోరాత్యామలక్షిత చరణ్ వాచో శృణోద్రామ భార్యాముద్దేశ్య కస్యచిత్. ఒకనొకప్పుడు శ్రీరాముడు ప్రజల స్థితిగతులను గ్రహించడం కోసం ఎవరు తెలుసుకోలేని విధంగా మారువేషాన్ని ధరించి నగరంలో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకడు వాని భార్యతో పలికిన మాటలు ఆయన చెవిన పడ్డాయి. నాకం బిభిర్నిత్వాం దుష్టాం అసతీం పరవేష్మ్యగాం స్త్రైణో హి బిబ్రూయాత్ సీతాం రామో నాహం భజే పునః. నీవు ఇతరుల ఇళ్లలో తిరిగి వచ్చిన దుష్టురాలవి, కులటవి కనుక నిన్ను నేను ఏలుకోను. లంకలో నుండి వచ్చిన సీతను రాముడు స్త్రీ వ్యామోహి పరిగ్రహించాడు, కానీ నేను అలా చెయ్యను. ఇది లోకాద్ బహుముఖార్దురారాజ్యాద సంహిత పశ్చాభీతేన సాచక్త ప్రాప్త ప్రాచేత సహస్రమము. ఒకడే కాదు, మారువేషంలో ఉన్న రాముడు అనేక మంది అలా మాట్లాడుకుంటూ విన్నాడు. ఆ లోకాపవాదానికి వెరచి తన భర్త అయిన తన ధర్మపత్ని అయిన సీతాదేవిని పరిచయించాడు. ఆ తల్లి వాల్మీకి ఆశ్రమానికి చేరింది. ఆ సమయంలో సీతాదేవి అంతర్భత్యాగతే కాలే యమోసా శుశువే సుతౌ కుశోల వైతిఖ్యాతో తయోశ్చక్రే క్రియాముని. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నది. క్రమంగా నెలలు నిండిన తర్వాత ఆమె 2 పిల్లలకి జన్మనిచ్చింది. వాల్మీకి మహర్షి వాళ్ళకి జాతకర్మాది సంస్కారాలు జరిపి కుశలవులు అని నామకరణం చేశాడు. పరీక్షణ్ మహారాజా ఇదంతా సుఖయోగి చెప్తున్నాడు. భాగవతంలో రామాయణం అన్నమాట. మనం మామూలుగా ఎవరో గూఢచారులు చెప్తే విని రాముడు పరిచయించాడన్నాం. ఇక్కడ కొంచెం తేడా. భాగవతంలో ఏముంది, రాముడే స్వయంగా మారువేషంలో తిరుగుతూ వాళ్ళ మాటలు విన్నాడు. లోకులు మాట్లాడుకునే మాటలు. అందశ్చిత్రకేతుశ్చాలక్రమస్యాత్మజో స్మృతౌ తక్ష పుష్కర ఇచ్చాస్తాం భరతస్య మహీపతే సుబాహు శృతసేనస్య శత్రుఘ్నస్య బభూవతు గంధర్వాన్ కోటిశో జఘ్నే భరతో విజయదిశాం. పరీక్షణ్ మహారాజా, లక్ష్మణస్వామికి అంగదుడు, చిత్రకేతువు అనే 2 కుమారులు ఉన్నారు. తక్షుడు, పుష్కరుడు అనేవాళ్ళేమో భరతుడి యొక్క సంతతి. ఇక శత్రుఘ్నుడి కొడుకుల పేరు సుబాహు, శృతసేనుడు. భరతుడు దిగ్విజయ యాత్ర చేశాడు. అనేక మంది గంధర్వుల్ని ఆయన హతమార్చాడు. భాగవతంలో రామాయణం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగుష్టితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం.
సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.